మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయంలో దేవుని యొక్క మాటల ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలని మనం బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క లోకంలో క్రైస్తవులుగా మనందరం కూడా జీవించున్నప్పుడు క్రైస్తవులనే కాదు మనుషులందరికీ కూడా ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ స్థితిగతులు మారుతూ ఉంటాయి, శ్రమల గుండా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, అన్యాయాన్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు కూడా మన జీవితాల్లో మనం చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా భయంకరంగా రోధించాల్సినటువంటి పరిస్థితులు కానీ, బాధపడాల్సినటువంటి పరిస్థితులు కానీ, వేదనలో కృంగిపోయేటువంటి స్థితిగతులు కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్ళాల్సినటువంటి సమయం ఏదో ఒకసారి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. అలా ఎదురైనప్పుడు లోకంలో ఉన్న వాళ్ళైతే, దేవుని విశ్వసించని వారైతే ఒక్కసారిగా మా జీవితం ఏమైపోయింది, ఏంటి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఏం చేయాలని భయపడిపోతారు, లోకంలోకి పరిగెడతారు, మనుషులను ఆశ్రయిస్తారు, ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సర్వోన్నతుడైనటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పుకునేటువంటి క్రైస్తవులమైనటువంటి మనం కూడా అలాంటి స్థితిగతులు ఎదురైనప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, అన్యులు ఎలాగైతే భయపడుతున్నారో, అన్యులు ఎలాగైతే లోకంలోకి పరిగెడుతున్నారో, ఎక్కడికి వెళ్తే మా పరిస్థితి మారుతుందని వాళ్ళు ఎలాగైతే లోకంలోకి పరిగెడతారో, క్రైస్తవులైనటువంటి వారు కూడా చాలా మంది ఇలాంటి ఆలోచనలోనే ముందు కొనసాగుతున్నారు. క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి వింటున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, మనం ఆరాధించున్నటువంటి దేవుడు, మనందరం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన ఏం చేయగలడు, పరిస్థితులను ఎలా తారుమారు చేయగలడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఈ విషయాలన్నీ కూడా దైవజనులు బోధించేటువంటి సమయంలో ప్రతి ఒక్కరు వింటున్నారు. ఇంకా టెక్నాలజీ రోజు పెరిగిపోయింది కాబట్టి యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, అనేక మంది బోధకులు చెప్పేటువంటి బోధలు, ఇవన్నీ దేవుని గురించి వింటున్నారు. ఇన్ని వింటున్నా సరే ఎందుకు సమస్య రాగానే పారిపోతున్నారు, ఎందుకు సమస్య రాగానే భయపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, దేవుని గురించి మనం వినుట మటుకు వింటున్నాం కానీ మన హృదయాంతరంగముతో వ్యక్తిగతంగా తెలుసుకోవడంలో మనందరం కూడా విఫలమైపోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్య నేటి క్రైస్తవంలో ఇది. ఎందుకు అన్యులు భయపడినట్టుగా మనం భయపడుతున్నాం, ఎందుకు అన్యులు పారిపోయినట్టుగా మనం పారిపోతున్నాం, ఎందుకు మన జీవితం ఒకసారిగా గందరగోళానికి గురవుతుందంటే, దేవుని గురించి మనందరం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనం బోధకులు బోధించేటువంటి సమయంలో వింటున్నాం కానీ వ్యక్తిగతంగా మన జీవితంతో దేవుని తెలుసుకోలేకపోతున్నాం. వ్యక్తిగతంగా దేవుని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి మనం సమరయశ్రీ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం దాకా మనం ఆలోచన చేస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకున్నది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఏమంటున్నారు, ఆ స్త్రీని చూసి
ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఇది జరగట్లేదండి చాలా మంది జీవితాల్లో. సమరయ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను లోకరక్షకునికి తెలుసుకున్నాను, మీరు కానీ వచ్చి కావాలంటే చూడండి అన్నప్పుడు ఆ సమరయ ప్రాంతంలో వెళ్ళి అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ చెప్పినటువంటి మాటను బట్టి ఆయన చూశారు, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు, ఆయన మీద విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినటువంటి తరువాత వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇక మీదట నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి గాక, నీవు చెప్పినటువంటి మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. అలాగే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోవాలి, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక సంఘటన బహుశా ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశానికి అనుసంధానంగా ఉంటుందని చెప్తున్నాను. బ్రాహ్మణపల్లిలోన సేవకుల సదస్సు జరిగింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత భోంచేసేటువంటి సమయంలో అందరం భోంచేస్తుంటే అంబేద్కర్ అన్న తిన్నాడు. తిన్న తర్వాత వెంటనే ఈ ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఎవరు చేశారో కానీ చాలా మంచిగా చేశారు, టేస్ట్ బాగుందన్నాడు. అన్న చెప్పాడు బాగుందని చెప్పి వెంటనే నారాయణ తిన్నావా ఎలా ఉందన్నాడు. నేను ఇంకా అప్పుడు తినలేదు. తిననటువంటి నాకు అన్న బాగుందని చెప్పినా సరే రుచి తెలుస్తుందా? తెలియదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, అన్ని కార్యాలు చేశాడు, అన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని మహత్కార్యాలు చేశాడని కేవలం మనం వినువారు మట్టుకు మాత్రమే ఉంటే, అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మన జీవితానికి ఏం చేస్తాడు అనేటువంటిది మనకు అర్థం కాదు. వాళ్ళు ఏ విధంగా అయితే విశ్వాసంతో విధేయతతో దేవుణ్ణి ఆశ్రయించారో, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటికి నడిపించాడో, అలాంటి స్థితిగతులు మనకెదురైనప్పుడు మనం కూడా ఆ దేవాది దేవుణ్ణి అంతే విశ్వాసంతో విధేయతతో మనం ఆశ్రయించినప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి మనం కూడా అలాంటి ఒక అద్భుత కార్యాన్నో మహత్కార్యాన్నో దేవుని యొక్క సహాయాన్నో మనం రుచి చూశామనుకో, ఇంకెంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే మనం లోకం వైపు చూస్తామా? చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే క్రైస్తవ్యంలో వినుట మట్టుకు మనం వింటున్నాం కానీ వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం రుచి చూసి తెలుసుకోవట్లేదు. దేవుడు విశ్వాసంతో మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం వెయిట్ చేయలేకపోతున్నామేమో, నిరీక్షించలేకపోతున్నామేమో. కొన్నిసార్లు మనం నిజంగా ఆయన ఎందుకు సంపూర్ణమైన విశ్వాసంతో విధేయతతో ఆయన ఏం చెప్తున్నాడో ఆ పని చేయలేకపోతున్నామేమో. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన స్థితిగతులను తారుమారు చేయగలిగినటువంటి దేవుడు, ఇలా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇలా మార్చగలిగినటువంటి దేవుడు. ఎన్నో మనకి పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే ఎంత భయంకరమైనటువంటి స్థితిని ఆయన ఏం చేశాడంటే తారుమారు చేసేసాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అంత సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో విధేయతతో ఆయన ఆశ్రయిస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసినటువంటి ఒక 2 కార్యాలని మనం ఆలోచన చేసి ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు దేవుడు. ఆ కార్యాల్లో నుంచి మనం మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఏమైనా సరే ఉపయోగపడతాయేమో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకసారి మనకి ఆ సందర్భాలు తెలిసినటువంటివే, మన దైవజనుల ద్వారా చాలా సార్లు విన్నటువంటి మాటలే. నేనే కొత్త మాటలు చెప్పని ఈ యొక్క సమయంలో మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ దానిలో దేవుని యొక్క సహాయం అనేటువంటిది, దేవుని యొక్క శక్తి అనేటువంటిది
ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి నుంచి మనం ఆలోచన చేసినప్పుడు మనందరికి తెలిసినటువంటి సందర్భమే. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు. సిరియా దేశపు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు అతడు. రెండవది ఏంటంటే, ఆయనకు తెలుసు, ఆయనకు అప్పటికి ఇంకా నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియదు, కానీ అప్పటికే యెహోవా చేత ఆ దేశానికి విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, యెహోవా చేత విజయాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి నయమాన్ అనబడినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఆలోచన చేస్తే, అతడు రాజు యొక్క దృష్టికి గనుడై దయ పొందిన వాడుగా ఉన్నాడు. రాజు ఏమనుకుంటున్నాడంటే ఇతడు చాలా గొప్పవాడు అని అనడమే కాకుండా అతని దృష్టికి, రాజు యొక్క దృష్టికి చాలా దయ సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే అతను మహాపరాక్రమశాలి. అంటే నయమానికి ఏంటంటే తన జీవితంలో చాలా ప్లస్లు ఉన్నాయి. అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనే నయమాన్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయనకు ఉండేటువంటి ఒకగానొక మైనస్ ఏంటంటే అతడు కుష్ఠరోగి. సిరియా దేశం చాలా పెద్ద దేశం. అంత పెద్ద దేశానికి ఉండేటువంటి సైన్యం అంతటికి కూడా అధిపతిగా ఉన్నాడు. యెహోవా చేత విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రాజు దృష్టికి గనుడుగా ఉన్నాడు, దయ పొందిన వాడిగా ఉన్నాడు. మరీ ప్రాముఖ్యంగా అతని బలానికి ఏమి కూడా కొదువు అనేటువంటిది లేదు, మహాపరాక్రమశాలి. ఇన్ని ప్లస్లు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఒకే ఒక మైనస్ ఏంటంటే కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. కుష్ఠరోగం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి రోగం, నయంగానటువంటి రోగం. కుష్ఠరోగం వచ్చినటువంటి వారిని మనం పాత నిబంధన కాలంలో ఆలోచన చేస్తే ఎలా చూసేవాళ్ళంటే, చూడండి ఒకసారి లేవి కాండము 13వ అధ్యాయము 45-46 వచనం నుంచి 2 వచనాలు మనం ఆలోచన చేస్తే, చూడండి 45-46 వచనాలు ఆలోచన చేసినప్పుడు, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియపూసుకొనవలెను, వాడు తన పై పదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకంగా నివసింపవలను, వాడి నివాస పాలెమునకు వెలుపల ఉండవలెను. కుష్ఠరోగం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి రోగము. అంత భయంకరమైనటువంటి రోగానికి దేవుడు ధర్మశాస్త్రంలో ఇస్తున్నటువంటి ఒక నియమం ఏంటంటే, అతడు ఎలా ఉండాలంట, వస్త్రాలు చింపి వేసుకోవాలి, తల విరియ పూసుకోవాలి. ఎవరైనా సరే వాని దగ్గరకు వస్తే వాడు ఏం చెప్పాలంటే, నేను అపవిత్రుడిని ఎవరు కూడా నా దగ్గరికి రావద్దని పలకాలి. పైగా తన కుటుంబ సభ్యులతో కానీ ఆ గ్రామంలో కానీ నివసించేటువంటి అవకాశం లేదు. ఊరు చివర ఒక టెంట్ వేసుకొని ఊరు బయట ఉండాలి. వాడు కుష్ఠరోగం అంతా కూడా తగ్గిపోయే వరకు సమాజ మందిరంలోనికి కానీ సమాజంలోనికి కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు.
అంత భయంకరమైనటువంటి రోగం అతనికి ఉంది. కానీ తన దగ్గర డబ్బు కొదవలేదు, అధికారానికి కొదవలేదు, పరాక్రమానికి కొదవలేదు, రాజు చేత గొప్ప ఘనత పొందినటువంటి వాడు, దయ పొందినటువంటి వాడు, ఇన్ని ప్లస్లు ఉన్నాయి. కానీ ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు అతను. అలా బాధపడేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 2వ వచనంలో సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండ్రి. వారచట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏళ్ళవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఈ సిరియన్లు ఇశ్రాయేల్ దేశం మీదకి అనేక సార్లు దండెత్తి వచ్చినప్పుడు, యుద్ధంలో వాళ్ళు విజయాన్ని పొందినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి చెందినటువంటి ఒక బాలికని వాళ్ళ దేశానికి దాసురాలుగా తీసుకెళ్లారు. ఆ దాసురాలైనటువంటి అమ్మాయి నయమాను భార్యకి పరిచారం చేయడానికి తీసుకొని వెళ్ళారు ఆ చిన్న అమ్మాయిని. ఆ అమ్మాయికి ఆ ఇంటి యజమానుడు ఎలాంటి రోగంతో బాధపడుతున్నాడో అర్థమయ్యి ఆ యజమానుని భార్యతో, నయమాను భార్యతో ఆ చిన్నమ్మాయి ఏం చెప్తుందంటే, మా దేశంలో పలాని షోమ్రోన్ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన యజమాని ఏ కుష్ఠరోగం అయితే కలిగి ఉన్నాడో ఆ కుష్ఠరోగం ఖచ్చితంగా నయమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పడమే ఆలస్యం, వెంటనే ఏం చేశాడంటే ఆ విషయాన్ని వెళ్ళి రాజు దగ్గర చెప్పాడు నయమాను. ఇంకేమాత్రం కూడా ఆలోచన చేయలేదు. రాజు ఏం చేశాడంటే చాలా విస్తారమైనటువంటి ఆస్తిని, సంపదనిచ్చి ఇశ్రాయేల్ దేశానికి వర్తమానం పంపించేశాడు, వెళ్ళి నయం చేసుకోపో అని. మనం ఆలోచన చేస్తే ఎంత ధనాన్ని అతడు కానుకగా తీసుకెళ్లాడనేటువంటిది ఆలోచన చేస్తే అతని యొక్క రోగం యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. ఏం తీసుకెళ్ళాడు అతడు? 5వ వచనాన్ని ఆలోచన చేస్తే, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజు నాకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు ఏమిచ్చి పంపించాడు? రాజు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజు నాకు పత్రికను అప్పగించెను. ఏం తీసుకెళ్తున్నాడు అతడు? తన రోగాన్ని బాగు చేసుకోవడానికి రాజు దగ్గర నుంచి. అంటే 20 మనుగుల వెండి. మనుగంటే ఎంతండి తెలుసా? మనుగంటే ఎంతని ఎవరికన్నా? ఒక 15 సంవత్సరాల కిందటైతే మా ప్రాంతంలో, ఎక్కువ కర్నూలు ప్రాంతంలో ఏదైనా వివాహాలు జరిగితే లడ్డు తెచ్చేవాళ్ళు. లడ్డు ఎలా తెచ్చేవాళ్ళు అంటే మనుగుల ప్రకారం తెచ్చేవాళ్ళు. ఒక మనుగు వచ్చి 12 కేజీలు ఇచ్చేవారు, ఇప్పుడైతే 10 కేజీలు ఇస్తున్నారు. ఎంత వెండి తీసుకెళ్తున్నాడు అతడు? 20 మనుగుల వెండి. 20 × 12 వేస్తే ఎంత? 240 కేజీల వెండి. మహా అయితే 10 కేజీలు వేసుకుంటే 200 కేజీల వెండి. అప్పట్లోనే ఈ బంగారం విలువ ఆలోచన చేస్తే 1,20,000 రూపాయల బంగారం, 10 వస్త్రాలు. అంటే దాదాపుగా ఈ రోజుల్లో ఒకసారి మనం లెక్కేస్తే మాత్రం అది కోట్లలో ఉంటుంది. అంత విస్తారమైనటువంటి సంపదను అతడు తీసుకెళ్తున్నాడంటే అతని రోగం అనేటువంటిది అతన్ని ఎంత బాధిస్తుందో ఒకసారి ఆలోచన చేసుకో. తీసుకొని వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి అర్థం కాలేదు, బట్టలు చించుకున్నాడు. ఓ మనుషుని యొక్క రోగాన్ని నయం చేయడానికి నేనేమన్నా దేవున్నా, నా దగ్గరికి కక్ష కట్టి ఈ సిరియా రాజు నేను నా దగ్గర పంపించాడని బాధపడుతుంటే ఎలీషా ప్రవక్త రాజు దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. ఈ ప్రాంతంలో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు అనేటువంటి విషయం అతడు తెలుసుకోవాలి, అతన్ని నా దగ్గర పంపించన్నాడు. అతని దగ్గర పంపించమన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన జరుగుతుంది అక్కడ. చూడండి, 9వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి
ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు అవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది. ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఆషమాషిగా రాలేదు. గుర్రాలతో వచ్చాడు, రథములతో వచ్చాడు, విస్తారమైనటువంటి సంపద తీసుకొని వచ్చాడు. తన రోగాన్ని నయం చేసుకోవడానికి అనేకమైనటువంటి కానుకలు తీసుకొని ఎలీషా ఇంటి ద్వారం నిలబడితే, ఎలీషా చేసినటువంటి పని ఏంటంటే, తన సేవకుని ఒకరిని పంపించి ఆ నయమాన్ అనబడినటువంటి వ్యక్తి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమను, శుద్ధుడవుతాడని చెప్పి పంపించాడు. నయమాన్ యొక్క పరిస్థితి ఏంటంటే, విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది నయమానికి. రౌతుడైపోయాడు. ఎందుకు రౌతుడయ్యాడు? అతను నేను చాలా గొప్పవాడిని కదా, సిరియా దేశానికి ఆ సైన్యానికి అధ్యక్షుడిని కదా, ఇంత ఆస్తి ఇంత సంపద తీసుకొని వచ్చాను, గుర్రములతో రథములతో వచ్చాను, కనీసం ఆ ఎలీషా అనబడినటువంటి ప్రవక్త నా దగ్గరికి రాలేదు, నన్ను లోపలికి పిలవలేదు. అతడు ఏమనుకున్నాడంటే, అతడు ఆలోచన చేసింది, అతను నా దగ్గరకు వచ్చి తన దేవుని పేరిట నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో ఆ ప్రదేశంలో చెయ్యి ఇలా ఇలా ఆడించేసి నా రోగాన్ని నయం చేస్తాడు అనుకున్నాడు అతడు. మనుషుడు ఆలోచన చేసినట్టుగా దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయడు. మనం తలంచినట్టుగా దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయడు. జనాలు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని నమ్ముతారు, ఇలా జరుగుతాయి, ఇలా చేసే వాళ్ళని నమ్ముతారు. మా ప్రాంతంలో కూడా గుత్తి అనబడినటువంటి ఒక ప్రాంతం ఉంది. చాలా మందికి తెలిసి ఉండొచ్చు గుత్తి. అక్కడ ఒక స్వస్థతశాల అనేటువంటిది ఉంటుంది. ప్రతి శనివారం కూడా కొన్ని వేల మంది అక్కడికి వెళ్తారు. సాయంత్రం సమయంలో అక్కడికి వారానికి ఒక 2-3 ట్రాక్టర్లు మట్టి తోలిస్తారు. మట్టి తోలిస్తే అయ్యగారు అమ్మగారు వచ్చి ఏం చేస్తారంటే, అక్కడికి మట్టి దగ్గరకు వచ్చి మట్టి కోసం ప్రార్థన చేస్తారు. మట్టి కోసం ప్రార్థన చేసిన 10 నిమిషాలకు అక్కడ మట్టి కనిపించదు. ఇంకా మట్టి ఉండదు అక్కడ. సంచులు తెచ్చుకునే వాళ్ళు సంచులు తెచ్చుకుంటారు, కవర్లు తెచ్చుకునే వాళ్ళు కవర్లు తెచ్చుకుంటారు. ఆ మట్టి మీద ఒక్కసారిగా దూకేసి మట్టి అంతా ఇంట్లో తీసుకెళ్ళిపోతారు. ఏం చేస్తారు మట్టితో? ఏం చేస్తారు అనుకుంటున్నాను? మీరేమనుకుంటున్నారు? ఏం చేస్తారు మట్టితో? ఎంత ఫూలిష్నెస్ గా వాళ్ళు ప్రవర్తిస్తారంటే, మట్టి తినే వాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం కొంచెం కొంచెం కడుపు నొస్తుందంటే మట్టి తింటారు. ఇళ్ళకి గుమ్మం దగ్గర మట్టి కట్టుకుంటారు. పొలాల్లో విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు మట్టి కలిపేసి విత్తనాలు ఎత్తుతారు. ఇలాంటి ఇవే నమ్ముతారు జనాలు. నయమాను ఆలోచన చేసింది కూడా అదే. ఏం ఆలోచన చేశాడు? ఈ ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వచ్చి తన దేవుని పేరిట నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ తన చేయి పెట్టి ఇలా 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 ఆడించేసి నా రోగాన్ని నయం చేస్తాడు అనుకుంటే, ఇతడేంటి యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునగమంటాడు. దమస్కు ప్రాంతంలో, మా ప్రాంతంలో ఇంతకంటే శ్రేష్టమైనటువంటి జలం ఉండేటువంటి నదులు లేవా? కావాలంటే నేను అక్కడ మునగలేనా? అక్కడ మునిగి నా రోగాన్ని స్వస్థపరచుకోలేనా అని ఆలోచన చేస్తున్నాడు. అని చాలా రౌద్రంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు, మారు మాట్లాడకుండా వెళ్తుంటే తన దగ్గర ఉండేటువంటి ఒక దాసుడు వచ్చి ఏం చెప్పాడంటే, చూడండి 17వ వచనంలో, అయితే అతను దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అతడు స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పాడు. ఇతడు చాలా మంచి ఆలోచన చెప్పాడు. జనాలు ఎంత భారమైనవైనా సరే చెప్తే అవి నమ్మేస్తారు, అవి చేయడానికి సిద్ధంగా ఉంటారు. లోకంలో కొంతమంది పురోహితుల దగ్గరకు, పంతుల దగ్గరకు చాలా మంది వెళ్తుంటారు. మా ప్రాంతంలో అయితే ఎందుకు వెళ్తారు? మా కుటుంబంలో చాలా కాలం నుంచి రోగాలు తగ్గట్లేదు, లేకుంటే మా అప్పులు తీరట్లేదు, మా సమస్యలు తొలగిపోవట్లేదు, ఏం చేయాలి? పరిష్కారం కోసం వెళ్తుంటారు.
చాలా మందికి ఆయన ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే, ఒక 6 నెలలు మీ ఇల్లు ఇడిచిపెట్టి వేరే ఇంట్లో ఉండండి అంటాడు. లేకుంటే మీరు ఒక హోమం చేయాలని చెప్తాడు, ఒక 40-50 వేలు ఖర్చు పెట్టుకొని. వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. 50 వేలు ఖర్చు పెట్టి హోమం చేసుకోవడానికైనా, లేకుంటే వాళ్ళకు ఉండేటువంటి ఇంటిని వదిలేసి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయ్యి 6 నెలలు జీవించడానికైనా సిద్ధపడతారు. మనుషులు అలాంటి వాటిని ఇష్టపడతారు. కానీ దేవుడు ఇచ్చేటువంటి పరిష్కారం అనేటువంటిది చాలా సులువుగా ఉంటుంది. ఎంత సులువుగా ఉంటుందంటే, కానాను ప్రాంతంలో ద్రాక్షరసం అయిపోతే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన ఏం చేయలేదు, అక్కడికి వెళ్ళి మంత్రాలు చేయలేదు, ఇంకేం చేయలేదు. పరిచారకులు చెప్పాడు, రాతి పానలు నీళ్ళతో నింపమన్నాడు, నింపారు. ఎవరైతే ద్రాక్షరసం అడుగుతున్నారో వాళ్ళకి పోయండి అని చెప్పాడు. ఆ నీళ్లు ఎప్పుడు ద్రాక్షరసంగా మారాయో పరిచారకులకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుడు చేసేటువంటి కార్యాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, మనకు అర్థం కాదు. నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన చెప్పినటువంటి మాటను విన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటి కార్యాలను మనం ఊహించలేము. అంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, మన దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏంటంటే, ఆయన మాట వినడానికి కానీ, ఆయన మీద మనం ఆధారపడడానికి కానీ, ఆయన చెప్పినటువంటి పని చేయడానికి కానీ మనం ఎంత మాత్రం కూడా సిద్ధంగా ఉండం. ఆ దాసుడు వచ్చి ఆ మాట చెప్పంగానే ఇంకా మాట్లాడకుండా సర్లే అని వెళ్ళాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచేసరికి అతని దేహం ఎలా అయింది? పసిపిల్లవాని దేహం వల్ల అయింది. అది మనం చాలా సార్లు వినడం వలన అవ్వచ్చు, చాలా సింపుల్ గా మనకు అనిపించవచ్చు. ఆ సైన్యాధిపతి ఎంత డబ్బును ఖర్చు పెట్టి అంత హోదాలో ఉన్నటువంటి వాడు కుష్ఠరోగాన్ని నయం చేసుకోవడానికి ఎన్ని ప్రాంతాలు తిరిగి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది వైద్యులని, ఎంతమంది ఇలాంటి దేవుడి పేరు చెప్పి బాగు చేస్తామనేటోళ్ళని కలిసి ఎంత ధనాన్ని వెచ్చించుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. తన జీవితంలో స్వస్థత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ చిన్నమ్మాయి చెప్పగానే ఇంకెంటనే పరిగెడుతున్నాడు అతడు. అంత ప్రాముఖ్యం తనకి తన జీవితంలో ఆ కుష్ఠ వ్యాధిని నయం చేసుకోవడం అనేటువంటిది. అందుకే అంత డబ్బు ఖర్చు పెట్టినా, అంత సమయాన్ని వెచ్చించినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే తన జీవితంలో ఏం మిగిలిందంటే కేవలం నిరాశనే. ఎక్కడ కూడా స్వస్థత అనేటువంటిది దొరకలేదు. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం చేయంగానే అతని దేహం పసిపిల్లవాని దేహం వల్ల అయితే అతని యొక్క స్థితిని ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు, లేకుంటే ఎంత ఆనందంగా అతడు ఆ సమయంలో ఎంత ఆనందపడి ఉంటాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, అతడు వచ్చి ఒక మాట చెప్తాడు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఆ మాటను మనం విన్నప్పుడు అతడు శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మీయ శుద్ధి కూడా పొందుకున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు అతడు వచ్చి 15వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం! అన్య దేశానికి చెందినటువంటి వ్యక్తి, తన చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తే. ఒక చిన్న అమ్మాయి మాట విని అతడు ఆ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, ఆ దేవుడు చేసినటువంటి కార్యాన్ని రుచి చూసినప్పుడు అతడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప, దేవుడైనటువంటి యెహోవా తప్ప లోకమందు ఇంకే దేవుడు కూడా లేడని నేను ఎరుగుతున్నాను అన్నాడు. అతడు శరీర శుద్ధి మాత్రమే పొందుకోలేదు, ఆత్మీయ శుద్ధి కూడా పొందుకున్నాడు. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఆత్మీయ శుద్ధి పొందుకున్నటువంటి మనము దేవుని మీద ఇంత విశ్వాసం ఉంచట్లేదు. నయమాన్ చెప్పినంత గొప్పగా అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పలేకపోతాం. ఒకవేళ చెప్పొచ్చు, కానీ హృదయాంతరంగంతో స్థితిగతులు తారుమారైనప్పుడు అలాగా దేవుని పక్షంగా నిలబడుతున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా, దేవుని యొక్క సహాయం కోసం మనం అర్చించి ఆయన ఇచ్చేటువంటి సహాయం కొరకు కొంతకాలమైన నిరీక్షిస్తున్నామా, లేకుంటే లోకంలోకి పరిగెడుతున్నామా? ఇతడు శరీర శుద్ధి పొంది
ఆత్మీయ శుద్ధి తరువాత పొందుకున్నాడు, ఆ దేవుని తెలుసుకున్నాడు. మనం ఆత్మీయ శుద్ధి ఆల్రెడీ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మన దేవుని గురించి మనం ఎంత ఎరిగాం, ఎంత తెలుసుకున్నాం? నిజంగా సమస్య వచ్చినప్పుడు నా దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి దేవుడు, నా స్థితిగతులు మార్చగలిగినటువంటి దేవుడు, ఒకరు నాకు అన్యాయం చేస్తే ఆ అన్యాయాన్ని దేవుడు తిప్పి నాకు మరలా న్యాయం చేయగలిగినటువంటి దేవుడు, ఇంకే మనిషి దగ్గరికి వెళ్ళినా సరే నా జీవితంలో కార్యాలు జరగవు, ఈ దేవాదేవుడు మాత్రమే నా జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఆ దేవుని వైపు చూస్తున్నామా? ఆ దేవుని మీద మన నిరీక్షణ ఉంచుతున్నామా? లేకుంటే లోకంలో ఉండేటువంటి మనుషులందరి వల్లే లోకంలోకి పరిగెడుతున్నాం, మనం కూడా భయపడుతున్నామా? గందరగోళానికి గురవుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మనం మూలిగేటువంటి ప్రతి మూలుగును కూడా వింటాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళతో వెట్టి చాకరీ చేపించేటప్పుడు వాళ్ళ హృదయాంతరంగంలో నుంచి మూలిగారు. ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి. కానీ ఆ మూలుగు దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆ మొర అనేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈరోజు మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కోసం రక్తం కార్చినటువంటి దేవుడు, మనల్ని సృజించినటువంటి దేవుడు, మనకెవరో చాలా స్పష్టంగా తెలుసు. ఒక పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. ఇన్ని సాక్ష్యాలు మన ఎదుట ఉన్నా సరే మన స్థితిగతులు బాలేనప్పుడు నిజంగా మనం ఆయన వైపు చూస్తున్నామా? ఆయన సహాయం కోసం మనం అర్చించేటువంటి స్థితిలో ఉన్నామా? నా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, ఇన్ని కార్యాలు చేశాడు, నా జీవితాన్ని మార్చలేడా అనేటువంటి నమ్మకం మనలో ఉందా లేదా? ఈరోజు ఆలోచన చెయ్యాలి. నిజంగా ఇశ్రాయేలు ఎలా మూలిగింటారు అనేటువంటి విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే, ట్రైనింగ్ చేస్తున్నాను. ట్రైనింగ్ చేసిన తర్వాత 2010-11 టైంలో మేము తిరుపతి ప్రాంతానికి పనికి వెళ్ళేవాళ్ళం. పనికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లకు ఇసుక నింపడానికి వెళ్ళేవాళ్ళం. 2 వ్యక్తులమే ట్రాక్టర్ నింపేవాళ్ళం ఇసుకని. ఆ ఇసుక నింపేటువంటి సమయంలో పెద్ద గోతులో నుంచి ఇసుక ఒక పెద్ద బుట్టి కిందకి వేసుకొని నెత్తిన పెట్టుకొని పైకి వచ్చేవాళ్ళం. ఆ బాధ, వేదన ఎలా ఉండేదంటే మాకు తెలియకుండానే లోపల నుంచి ఆ వేదన వచ్చేసేది, ఆ మూలుగు వచ్చేసేది. మాకి ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శ్రమ అని నిజంగా అప్పుడు అనిపించేది. ఇశ్రాయేలు కూడా వెట్టి చాకరీ చేసేటప్పుడు ఇంత రోధించుంటారేమో, వాళ్ళ హృదయాంతరంగంలో ఇంత వేదన ఉంటుందేమో అని. అదే కాదు, మన జీవితంలో ఉండేటువంటి ప్రతి కన్నీటి చుక్క, ప్రతి బాష్ప బిందువు, నీ జీవితంలో ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, నువ్వు ఏ వేదనతో దేవునికి మొరపెడుతున్నావు, ఆ మొర దేవుడు వింటాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:20 చెప్తాడు ఒక విషయాన్ని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:20 మనం ఆలోచన చేసినప్పుడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఒక మాటలు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. చాలాసార్లు నిజంగా మనకేం కావాలో తెలియదు. మన జీవితంలో ఏమి ఉంటే సంతోషంగా ఉంటాం అనేటువంటిది కూడా మనకు తెలియదు. అందుకు ఒక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, మనకి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ సందర్భం కూడా మనం చాలా సార్లు వింటుంటాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచన చేసినప్పుడు, పగులు 3 గంటలకు ప్రార్థన సమయమున పేతురును యోహాను దేవాలయమునకు వెక్కి వెలుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయం వద్ద ఉంచుచూ వచ్చిరి.
ఒక వ్యక్తి ఉన్నాడు, 40 సంవత్సరాలుగా అతడు పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి దాదాపుగా 40 సంవత్సరాలుగా అతడు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడంటే మనుషుల సహాయం లేనిది ఇంకెక్కడ కూడా కదల్చబడలేనటువంటి వ్యక్తి. అతడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంతమంది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. అతడు ఒక దేవాలయం దగ్గర భిక్షం అడుక్కోవడానికి ప్రతిరోజు కూడా కొంతమంది అతను తీసుకొచ్చి ఆ దేవాలయ ద్వారం దగ్గర ఉంచుతున్నారు. అంత భయంకరమైన స్థితిలో తన జీవితం ఉంది. అలాంటి వ్యక్తి ఒక రోజు అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం మనం ఆలోచన చేస్తే చూడండి, పేతురును యోహాను దేవాలయంలోనికి ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వాని తేరు చూసి మా తట్టు చూడమని ప్రతి ఒక్కరిని వాడు భిక్షమడగడమే వాని పని. ఇంకా అలాగే పేతురు యోహాన్లు కూడా దేవాలయంలోకి వెళ్తుంటే వాళ్ళను కూడా చూసి భిక్షం అడిగాడు. భిక్షం అడిగితే పేతురు యోహాన్లు ఏం చేశారంటే మా తట్టు ఒకసారి చూడని చెప్పారు. మా తట్టు ఒకసారి చూడడంగానే అతనికి నిజంగా ఈరోజు ఏదో చాలా ఎక్కువ ధనాన్ని వెండిలో బంగారాన్ని పొందుకుంటాననేటువంటి ఆలోచన వచ్చింది. వీళ్ళు నా తట్టు చూడమంటున్నారు అనగానే అలా ఆలోచించాడు అతడు. అందుకే పేతురు యోహాన్లు ఏం మాట్లాడుతున్నారంటే, అంతటా పేతురు ఏమంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నా కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్తున్నారు. చూడండి, ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం దేవుడు చేసినటువంటి కార్యం. ఏం చేశాడు అక్కడ? 40 సంవత్సరాలుగా ఒక వ్యక్తి సహాయం లేనిది కదల్చబడలేనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యం. అతడు ఏం అడిగాడు? భిక్షం అడిగాడు. అతడు మనసులో ఏం తలస్తున్నాడు? ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా గొప్ప బహుమానం వస్తుందేమో, ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఇచ్చేటువంటి దానికంటే ఈ రోజు నాకు కొంచెం ఎక్కువ దక్కుతుందేమో అనుకున్నాడు అతడు. కానీ ఒకవేళ అతడు ఆలోచన చేసినట్టుగా, అతడు అడిగినట్టుగా కొంచెం ఎక్కువ బంగారమో వెండో ఇచ్చినా సరే అతని జీవితం మారుతుందా? మారేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఎక్కువ బంగారం వచ్చింది అనుకో, ఎక్కువ ధనం వచ్చింది అనుకో, మహా అయితే అడుక్కోవడం మానేస్తాడు. కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటు కదల్చబడాలంటే ఇంకొకరు సహాయం ఉండాల్సిందే కదా. నిజంగా అతనికి తెలియదు ఏం కావాలి తన జీవితంలో అనేటువంటిది. అందుకే అతడు భిక్షం అడిగాడు. ఏదో దొరుకుతుంది నాకు ఈరోజు ధనం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. కానీ దేవునికి తెలుసు మన జీవితాన్ని మార్చడానికి ఏమిస్తే మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాం అనేటువంటిది. అందుకే ఒక్కసారిగా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున లేచి నడుము అని చెప్పంగానే ఏమైంది? వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎంత ఆశ్చర్యకార్యం అంటే, మన నిజంగా మన హృదయాన్ని ఆ సందర్భంలో పెట్టి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని చదవగలిగితే దేవుడు చేసేటువంటి కార్యం ఏంటో మనకు అర్థమవుతుంది. 40 సంవత్సరాలుగా పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉండేటువంటి వ్యక్తికి ఏ వైద్యం చేయలేదు. అక్కడ దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, అర్థం కావు మనకి. ఎలా జరిగిందో కూడా తెలియదు. అలా చేయబట్టుకొని లేపంగానే వాని పాదములు, వాని చీలమండలములు అవన్నీ కూడా బలం పొందుకొని లేచి దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోనికి పరిగెడుతూ వాని ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఏ విధమైనటువంటి జీవితంలో ఆశ లేనటువంటి వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు అక్కడ అంటే జీవితాన్ని ఇచ్చాడు. ఇలాంటివన్నీ మనం కనీసం తెలుసుకుంటున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. ఇన్ని తెలుసుకుంటున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మన దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
ఏ ధనం ఇచ్చినా సరే నయం కానటువంటి రోగం. నిజానికి డబ్బుతో దేవుని కృపను కొనాలనుకున్నాడు నయమాన్, డబ్బు తీసుకోలేదు ప్రవక్త. ఏది ఒకటి కూడా ముట్టుకోలేదు, తీసుకోలేదు. దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటివి చాలా ఉంటాయి. మన దగ్గర డబ్బు ఉంటేనో, అధికారం ఉంటేనో, పరాక్రమం ఉంటేనో, బలగం ఉంటేనో నా జీవితం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనడానికి నయమాన్ చక్కటి ఉదాహరణ. ఏమున్నా సరే దేవుడు లేకపోతే జీవితం సున్నా. కాబట్టి దేవుడు మన జీవితానికి ఆయనే మూలపిందు. ఆయన నువ్వు ఆశ్రయించినప్పుడు ఏమి లేకపోయినా సరే నీ దగ్గర నీ జీవితం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. నువ్వు డబ్బులు పెడితే వచ్చేటువంటిది కాదు. ఆనందం కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ. ఈ రోగాల మీద అధికారం కానీ, అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో నయం కానటువంటి రోగము దేవుని యొక్క మాటకి విని విశ్వసించి విధేయత చూపించటం వలన అంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు. ఆ పుట్టుకుంటివాడైతే అతడు ఏం అడుగుతున్నాడో, ఏం కావాలని కోరుకుంటున్నాడో అతనికి తెలియకపోయినా సరే మన దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు కేవలం మనం ఆ దేవుని గురించి వినడానికే పరిమితం అయ్యామా, లేకుంటే మన జీవితం ద్వారా మనం ఏమైనా రుచి చూసేటువంటి సిచ్యువేషన్లో ఉన్నామా? నిజంగా మనం మన జీవితంలో రుచి చూసేటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం లోకుల్లాగా ప్రవర్తించాం, మనం లోకంలోకి పరిగెత్తాం. ఏదో అనుకోని సంఘటన జరిగితే మనం భయపడిపోం, దిగులు చెందాం, గందరగోళానికి గురవం. మొదట అలా అనిపించినా సరే ఒక్కసారిగా మన దేవుణ్ణి మనం ఆలోచన చేసినప్పుడు, నా దేవుడు, నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఇంత గొప్పవాడు అనేటువంటి విషయం నీకు అర్థమైనప్పుడు, ఆ పరిస్థితిని ఆయనకు అప్పగించినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే ఆ దేవునికి అప్పగించి చూడండి. విశ్వాసంతో, విధేయతతో ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు మనం రుచి చూసినప్పుడు, ఒక్కసారి రుచి చూస్తే చాలండి. మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని వ్యక్తిగతంగా ఒక్కసారి రుచి చూస్తే మన జీవితంలో ఇంకెంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు లేదనుకోండి, ప్రతి చిన్న సమస్యకు లోకంలోకి పరిగెడతాం. అందరిలాగే మనం కూడా భయపడిపోతాం, అందరిలాగే మనం కూడా ప్రవర్తిస్తాం. అలాంటప్పుడు క్రైస్తవులముగా జీవిస్తున్నటువంటి మనకి వాళ్ళకి వ్యత్యాసం అనేటువంటిది ఉండదు. కాబట్టి జీవితంలో స్థితిగతులు అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి తారుమారు అవుతుంటాయి, తలకిందలు అవుతుంటాయి, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మనం ఆరాధించేటువంటి దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా తెలుసుకున్న వారమైతే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు చాలా గొప్పగా మార్చుతాడు. ఇంకా మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. శ్రమల గుండా ప్రయాణం చేసినా సరే భయం అనేటువంటిది ఉండదు. భక్తులు ఎందుకు అంత ధైర్యంగా వాళ్ళు అలా ప్రయాణం చేశారంటే, వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళ దేవుడు ఏం చేయగలడో వాళ్ళకి తెలుసు. కాబట్టి దావీదు ఏమంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అంటున్నాడు. అదేం చిన్న మాట కాదు. ఎంత భయంకరమైనటువంటి స్థితిగతి గుండా ప్రయాణం చేశాడు అనేటువంటి సురేష్ చెప్పాడు ఇందాక. కనీసం పాదరక్షలు లేకుండా ఆయన ప్రయాణం చేస్తూ అరణ్యాల్లోన, గుహల్లోన తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఒకానొక సమయంలో సౌలు చేతిలో చావకుండా, తరువాత తన కుమారుడైనటువంటి అబ్షాలోం చేతిలో చావకుండా పరిగెడుతూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, గాఢాంధకార స్థితితో పోల్చాడు తన స్థితిని. గాఢాంధకారపు అంటే ఏం అర్థం కాదు, కటిక చీకటి, ఇంకా ఏ మార్గం కూడా లేదు. ఏ మార్గం లేనప్పుడు కూడా మార్గాన్ని చూపించేటువంటి దేవుడు మన దేవుడు. ఇంకా ఏ మార్గం కనిపించకపోవచ్చు, కానీ ఆయన మీద ఆధారపడితే
ఎలాంటి మార్గాన్ని చూపిస్తాడు? చుట్టూ ఎడారి ప్రాంతం ఉంది, అరణ్యం ఉంది, వెనకల సైన్యం ఉంది, ముందర ఎర్ర సముద్రం ఉంది. ఏ అర్థం కాలేదు వాళ్ళకి. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలని చేసి 6 నెలల మీద నడిపి. అంత సుఖంగా ఉంటుంది దేవుని మీద మనం ఆధారపడితే మన జీవితం. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి అనుభవం, అలాంటి దేవుని రుచి చూసి జీవించడంలో ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం వినడానికి మాత్రమే అలవాటు పడినటువంటి క్రైస్తవులుగా కాకుండా ఆ దేవాది దేవుణ్ణి మన జీవితంలో రుచి చూసి మనం ఆయన్ని ఆశ్రయిస్తూ ముందుకు కొనసాగితే మన జీవితం అనేటువంటిది చాలా తృప్తిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. భయం అనేటువంటిది లేకుండా, గందరగోళం అనేటువంటిది లేకుండా చాలా హ్యాపీగా మనందరం కూడా విశ్వాసంలో ముందుకు కొనసాగొచ్చు. అలాంటి సమయంలో మన జీవితంలో మన విశ్వాసం అనేటువంటిది రోజు రోజుకు వృద్ధి చెందుతుంటది. కాబట్టి విశ్వాసమైనటువంటి మనందరం కూడా ప్రతి ఒక్కరం ఆ విధంగా దేవుని వ్యక్తిగతంగా తెలుసుకొని మన జీవితాల్లో ముందుకు కొనసాగాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేయాలని ఈ మాటలు మీ అందరితో కూడా హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరూ